దోశ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ చెడుగుల ఆవాలు ఉప్పు కారం తుమ్మిసర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ముందుగా తీసుకున్న ఉప్పు, చికెన్ మసాలా, కారం ఇవి మూడు అన్నీ మిక్స్ చేసుకొని మనం దోశ పైన లైక్ కారం మసాలా లాగా వేసుకోవచ్చు. ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి ఉప్పు సరిపడా వేసుకొని ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం నూనె వేడెక్కాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీలకర్ర ఆవాలు వేడెక్కాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం దాన్ని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దానికి మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్, మనం తీసుకున్నది 2 గ్లాస్ ఆఫ్ వాటర్, ఇంత కప్ సైజ్ ఆఫ్ రవ్వకి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఫుల్గా మంచిగా బాయిల్ అవ్వాలి. మనం పచ్చిమిర్చిలో ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఉప్పు తక్కువైంది అనిపిస్తే ఇందులో యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం మంటని సిమ్ పైన పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే ముద్దలు అవ్వకుండా కొంచెం లూజీగా ఉండాలి మొదటి. సో కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ రవ్వ వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి కావాల్సినట్టు కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు ఇది వచ్చాక మనం నెక్స్ట్ ఇంకా దోశ వేసుకోవడానికి రెడీ. దోశ వేసుకొని ఉప్మా దానిపైన వేసుకొని మనకు కావాల్సిన వేసుకుంటే మనకు వేడి దోశ రెడీ. ముందుగా మనం దోశ ప్యాన్ పైన వేసుకొని దోశ బ్యాటర్ని కొంచెం లావుగా వేసుకోవాలి. కొంచెం దోశ బ్యాటర్ పెనం పైన వేసుకొని మనకు కావాల్సినట్టు రౌండ్ షేప్లో వేసుకోవాలి. రెగ్యులర్గా మనం తినే దోశ కంటే ఈ దోశ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇష్టపడతారు. దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా రవ్వని ఇలా పైన దోశ పైన వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన లైట్గా ఆయిల్ స్పిల్ చేసుకోవాలి, కొంచెం లైట్గా. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఇలా చల్లుకోవాలి. మనం ముందుగా కారం, చికెన్ మసాలా, ఉప్పు అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అది మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని ఇలా స్పిల్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఈవెన్గా పడుతుంది అది హ్యాండ్తో కంటే. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ వేసుకోవాలి. క్యారెట్, కొత్తిమీర, టమాటో కొంచెం లైట్గా కుక్ అవ్వాలి. కారం మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఎంత తింటారో స్పైసీనెస్ దాని బేస్డ్గా వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెమే వేసుకున్నాము, ఎందుకంటే మేము మరీ అంత స్పైసీగా తిన్నాము కాబట్టి. ఇది కొంచెం దోశ కుక్ అవ్వాలి. అదే మన ప్లెయిన్ దోశ అయితే ఇప్పటికీ కుక్ అయిపోయేది. అంటే ఇది కొంచెం మనం ఉప్మా వేసాం కదా, ఇంకా దీనిపైన ఇంగ్రీడియంట్స్ కూడా వేసాం కాబట్టి కొంచెం లైట్గా కుక్ అయ్యాక ఇప్పుడు మన కింద చూస్తే అర్థమవుతుంది దోశ అనేది ప్రాపర్గా కుక్ అయిపోయింది. పైన కూడా మరీ ఓవర్ కుక్ అవసరం లేదు, మీడియం కుక్ అవుతే చాలు. ఇంకా అంతే, దీన్ని మనము ఫ్లిప్ చేసుకోవాలి ఒక 2 పార్ట్స్గా అంతే. ఇప్పుడు దీన్ని మన ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.